ఉలవకట్టు తింటే వెయిట్ లాస్ అవుతారని మీలో ఎంతమందికి తెలుసు? మన గ్రాండ్ పేరెంట్స్ అప్పట్లో ఎక్కువగా తినే రెసిపీస్‌లో ఇదొకటి. ముందుగా 1 కప్ ఉలవ పిండిలో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా అంతా బాగా కలిసాక ఇంకొంచెం వాటర్ వేసి బాగా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ పింకిష్ కలర్ వచ్చాక టమాటో వేసి టమాటో కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఉలవపిండి వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కొంచెం సేపటికి ఇది బాగా థిక్‌గా అవుతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కొద్దిసేపటికి పొంగు వస్తుంది. పొంగు వచ్చాక ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఉలవకట్టు రెడీ అయిపోతుంది. బ్రౌన్ రైస్ తినేవాళ్ళు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు బ్రౌన్ రైస్ తిన్నామనే ఫీలింగ్ కూడా ఉండదు. ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.